తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు మాడు పగిలిపోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండల ప్రభావం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. మే నెలలో ఉండే ఉష్ణోగ్రతను మించి 4 రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇదేమి ఎండలు బాబోయ్ అంటూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భానుడి బగబగతో అటు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా సమస్యలు పడిపోతున్నటువంటి ప్రాంతాల్లో వైద్యులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రోడ్ల మీద ఎండలు తారెత్తనిస్తుండడంతో 2 వీలర్స్ కానవచ్చు 4 వీలర్స్ కానవచ్చు ఉదయం 8-7 గంటలకే పనులు ముగించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రిలో 33 డిగ్రీలకు పైగా సెల్సియస్ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే తీవ్రత మధ్యాహ్నం 3:30-4 వరకు కూడా, అంటే ఈరోజు అధికంగా 38 నుంచి 39 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుందంటున్నారు. అలాగే వాతావరణ శాఖ అధికారులకు సంబంధించి అలాగే వైద్యులు కానివచ్చు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. వృద్ధులు చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు కాకినాడ కానివచ్చు సముద్ర తీర ప్రాంతంగా కావడంతో ఎక్కువ వేడి తాపం ఎక్కువ ఉంటుంది. అలాగే గోదావరి తీర ప్రాంతం కూడా ఇటు రాజమండ్రి కానివచ్చు కోనసీమ ప్రాంతాల్లో గోదావరి తీర ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాల్లో ఇసుక రేణువులు ఉండడంతో వాటర్ కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఈ తీవ్రత అంతా కూడా రోడ్ల మీద వాహనదారుల మీద పడుతుంది. ఇళ్లలో ఉన్నటువంటి చాలామంది కూడా దాహత్యని తీర్చుకునేందుకు ఆయా జ్యూస్ సెంటర్లను కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఉదయం మార్కెట్కి వెళ్ళిపోయి వాళ్ళ పనులు చూసుకుని ఇళ్ళకి చేరిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఎవరు కనిపించినటువంటి కొన్ని చోట్ల రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతుంటే మరికొన్ని చోట్ల అధికంగా చూడొచ్చు మొత్తం మొహాలకి స్కార్ఫ్లు కట్టుకుని మొత్తం వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొంతమంది కూలింగ్ స్పెట్స్తో పాటు మరి కొంతమంది క్యాప్లను ధరిస్తూ ఉన్నారు. 70-80 దాటినటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పసిపిల్లలు ఇళ్లలో ఉన్నటువంటి పసిపిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎండ తాపానికి సంబంధించినటువంటి డిహైడ్రేషన్ గురవకుండా కూడా గ్లూకోజ్ లాంటివి లేదంటే కనుక పళ్ళ రసాలు లాంటివి తీసుకుని చాలా జాగ్రత్త పడాలి. అధిక మొత్తంలో సమస్యలు పడిపోతే మాత్రం ఖచ్చితంగా ఒక తడిగుడ్డని పిండి అది మొహం మీద పెట్టుకుని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి చెప్తారు. ప్రస్తుతం వాహనదారులతో పాటు రోడ్ల మీదకి నడిచి వచ్చేటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కాలినడుకుని వస్తారో వాళ్ళెవరో కూడా రోడ్ల మీద కనిపించినటువంటి పరిస్థితి అయితే ఇటు రాజమండ్రి కాకినాడ కోనసీమలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం రసూల్తో కలిసి సత్య టీవీ 9 తూర్పుగోదావరి జిల్లా నుంచి.